अस्सलाम वालेकुम। HHM न्यूज़ में आपका इस्तकबाल है। शाहीन नगर जलपल्ली के पास जहां पर पहाड़ी शरीफ PS की लिमिट आती है वहां पर सिविल सप्लाई ऑफिसर्स और जो ना SOT शमशाबाद मिलकर एक जगह रेट मारे, जहां पर PDS राइस जो राशन की दुकान पे आपको गरीब आवाम को खाने के लिए जाता है, वो राइस की जो है ना काला बाजारी चल रही थी। वहाँ पर जो है ना 80 टन चावल वहाँ पर निकले। लेकिन ये हैरत की बात है, पहाड़ी शरीफ PS लिमिट में ये कारोबार हो रहा था। इतना बड़ा गोदाम है, लेकिन पहाड़ी शरीफ PS को मालूम है, पहाड़ी शरीफ PS को और कई ऐसे पुलिस स्टेशन है, कई ऑफिसर ऐसे सब कुछ चीज़ मालूम है। इस जो है ना PDF राइस का जो चावल का जो कारोबार चल रहा है, ये जो ना बहुत बड़ी स्मॉलिंग चल रही है, जिसके करोड़ों रुपए की लेन देन चल रही है। ये जहाँ पर ये कारोबार चल रहा है, वहाँ के पुलिस स्टेशन और कुछ ऑफिसरों को खरीद के ये कारोबार कर रहे हैं। ये चावल को कर्नाटक, महाराष्ट्र और बाजू के पड़ोसी स्टेटों को यहाँ पर पहुँचा रहे हैं चावल, जिसकी कीमत वहाँ पर जो ना 25 रुपये किलो चावल बिक रहा है। ये चावल जो है ना गरीब लोगों के यहाँ से हुकूमत चावल दे रही है। अब यहाँ पर सिविल सप्लाई ऑफिसर्स SOT जो शमशाबाद मिलके रेट मारे, इनको भी खरीदने की कोशिश करी, लेकिन कुछ ऑफिसर ईमानदार होते जो बिकते नहीं, जो कि अपनी ईमानदारी से काम करते हैं। डिपार्टमेंट में कुछ ऑफिसर ईमानदार है, ये रेट मारे जहाँ पर कई भंडारों का चावल, लाखों करोड़ों का चावल रखा हुआ था। अब ये जो ना शमशाबाद SOT और सिविल सप्लाई ऑफिसरों को ये चाहिए कि ये चावल बाज़ार में कैसा आया, जबकि ये चावल जो है सिविल सप्लाई डिपार्टमेंट में चावल रहता है, जो कि गरीबों को राशन की दुकान पे से सप्लाई होता है। ये चावल कैसा आया, इसके अंदर कितने जो है ना चावल के दुकान राशन शॉप वाले मिले हुए हैं, पूरी तहकीकात करके जड़ तक इसको जाके तमाम को अरेस्ट करना चाहिए। क्योंकि ये जो PDF राइस का जो मामला है, ये करोड़ों रुपए का जो है ना लेन देन चल रही है, और कई डिपार्टमेंट में लोगों की रिश्वत चल रही है, दे रहे हैं, और इनके जो है ना ताल्लुकात जो है ना सियासी ताल्लुकात रहने की वजह से कोई ऑफिसर इनके ऊपर मार रहे हैं। यहाँ पर हुकूमत को चाहिए एक सख्ती से कार्रवाई करके इसको जड़ पेड़ से इनके पूरे गिरोह को पकड़ना चाहिए, करके इनको जेल को पहुँचाना चाहिए। నేను అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సరూర్నగర్ సర్కిల్. మాకు ఈ పహడీ షరీఫ్ SI గారు ఇక్కడ గోడౌన్ లాంటిది ఉంది, దాంట్లో రైస్ నిల్వ చేసి ఉంచారని ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి చూసాము. దాదాపు మాకు ఇక్కడ అప్రాక్సిమేట్లీ 20 to 25 టన్స్ వరకు రైస్ గమనించాము. దీన్ని రేపు మార్నింగ్ గోడౌన్ కిస్మత్పుర గోడౌన్కు తరలించి నేను 6A కేసు నమోదు చేయాలని చూస్తున్నాం. ఇది యొక్క అక్యూజ్డ్ ఎవరో కూడా మాకు ఇంతవరకు ఏం తెలియదు. కాకపోతే ఇది కార్డ్ హోల్డర్ల దగ్గర నుంచి తీసుకొని తక్కువ రేటుకు అట్లా కొని ఎక్కువ రేటుకు కర్ణాటక, మహారాష్ట్రలకు సప్లై చేస్తున్నట్టు మాకు ఇంతకుముందు ఉన్న కేసులో కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే అని చూసిన తర్వాత మాకు అర్థమైంది. కాబట్టి 6A కేసు జేసీ గారి దగ్గర నమోదు చేస్తామండి. ఈ మధ్యకాలం వాళ్ళే కాకుండా ఇండివిజువల్గా మేము కూడా రైడింగ్ చేసినప్పుడు మాకు దొరికినవి కూడా చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 15 డేస్లో, లాస్ట్ మంత్ 15 డేస్లో 1800 క్వింటాల్స్ రైస్ మేము పట్టుకోవడం జరిగింది. SOT వాళ్ళ హెల్ప్ కానీ, మాకి SI పహడీ షరీఫ్, మైలాదేవరపల్లి అండ్ మియాపూర్, నా ఏరియా మొత్తం దాదాపుగా అన్ని ఏరియాలలో ఈ పోలీస్ వాళ్ళ ద్వారా కానీ మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చి SOT వాళ్ళకి చెప్పడం, మేము వచ్చి పట్టుకొని దాని మీద 6A కేసులు నమోదు చేయడం అయింది. దాదాపు అప్రాక్సిమేట్లీ 1800 క్వింటాల్స్ రైస్ మేము సీజ్ చేయడం జరిగింది. అది కేసు ఇది 20 నుంచి 25 క్వింటాల వరకు టన్స్ వరకు ఉంటాయండి. కాకపోతే అట్లా అంటే అప్రాక్సిమేట్లీ చెప్తాం, కానీ పేమెంట్ చేసేసి పేమెంట్తో సహా అన్నీ మేము జేసీ గారికి పెడతాము. కాబట్టి ఎవరు ఇలా తక్కువ ఎక్కువ అని చెప్పడానికి కూడా ఏమి ఉండదు. మాకు వచ్చిన SOT గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా 20 to 25 క్వింటాల్స్ ఉంటాయి, టన్స్ వరకు ఉన్నాయని చెప్పారు. అదే రకంగా మేము మొత్తం పేమెంట్ చేయండి మేమేం చెప్పలేము కదా. అమ్మడము, వాళ్ళు ఈ పెద్ద వాళ్ళు, ఈ లారీ ఓనర్స్ కానీ ఇట్లాంటి PDS రైస్ అక్రమంగా నిల్వ చేసి పెట్టుకునే వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి అమ్మడంతో మాకు కూడా కొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది. అది ఎవరిని కంట్రోల్ చేసేట్టు లేదు. అది మా కమిషనర్ వరకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇట్లాగే మేము ఇంకా కష్టపడి ట్రై చేసి ఎక్కడ ఇట్లాంటి అక్రమాలు జరగకుండా ట్రై చేస్తున్నాము.